ఈ వీడియోలో కనపడుతున్నటువంటి పతివ్రత శిరోమానులను అయితే పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. ఫస్ట్ టైం ఒక మగోడికి న్యాయం జరిగింది అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగింది అనమాట. మీరు ఎవరైనా సరే బాయ్స్కి నేను చెప్తున్నాను, మీరు బస్సులు ఎక్కేటప్పుడు అట్టాపెట్టెలు మొత్తం ఒంటి నిండా చుట్టుకొని వెళ్ళండి. ఇంకా అవసరమైతే అమెజాన్ లేదా డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా. చిన్న చిన్న కెమెరాస్ ఉంటాయి, అది ఎక్కడొకటి పెట్టండి, మొత్తం మీ నడుం చుట్టూ 360 డిగ్రీస్ వేరియన్స్లో పెట్టుకొని మీరైతే బస్సు ఎక్కడానికైనా ట్రైన్ ఎక్కేటప్పుడైనా సరే ట్రై చేయండి అనమాట. ఎందుకంటే ఇవాళ రేపు ఆడవాళ్ళకి కాదు భయ, మగవాళ్ళకి కలెక్షన్ లేదు. ఏం చేసింది అనేటటువంటి తెలుసు. పాపం ఆ అంకుల్ ఆ అర్థం చూసుకున్నట్లయితే చాలా అమాయకంగా ఉన్నాడు. ఆ ఫేస్ చూసినా కానీ అలా కానట్లేదు. కొంతమంది ఎదవల ఫేస్ చూడగానే అర్థమైంది, కామాదురా వీడు లుచ్చాగాడు అని చెప్పి ఈజీగా అర్థమైంది. కానీ ఆయన చూసుకున్నట్లయితే చాలా అమాయకంగా కనపడుతుండడు. అలాంటి ఆయన బస్సులో అలా నుంచి ఉంటే ఇదే వెళ్ళి ఆనిచ్చింది, ఇదే వెళ్ళి తగిలింది. ఆ వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేసింది. ఇప్పుడు ఆయన చనిపోయేసరికి అందరూ కూడా ఆయనకి పెద్ద సపోర్ట్ చేస్తున్నారు. కానీ ఆ వీడియో రిలీజ్ అయిన తర్వాత ఇన్ని ఉరిదీయాలి, ఇన్ని కొట్టాలి అని చెప్పి చాలా మంది తిట్టారనమాట. దానివల్ల ఆ మనస్తాపానికి గురయ్యి తనైతే ఆత్మహత్య చేసుకుంటూ. సో అప్పుడే ఆ మొగుడికి మీరు సపోర్ట్ ఇచ్చినట్టయితే ఈ రోజు చనిపోయాడు కదా, చనిపోయిన తర్వాత ముందొచ్చి ఈ విధంగా ఏమని తిట్టడం వల్ల ఇంకో ఉపయోగం ఏందని చెప్పి నాకైతే అర్థం కాలేదు. సో మొగాలారా బీ కేర్ఫుల్, కెమెరాస్ పెట్టుకోండి మీ చుట్టూ 360 డిగ్రీ వేరియన్స్, లేకుంటే మీకు ప్రమాదం.